2021 తర్వాత పాక్ ఆఫ్ఘాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల్లో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా నిలబడలేకపోయాయి. దీంతో బోర్డర్ ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మానవ హక్కుల సంస్థలు డబుల్ ట్యాప్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఓవైపేమో తాలిబాన్ను మేము రిమోట్ కంట్రోల్తో ఆడిస్తున్నాము, మొత్తం మా చేతిలోనే ఉంది, మేము ఎంత చెప్తే అంత అని తెగ సంబరపడిపోయినటువంటి పాక్ ఇవాళ అదే దేశంపై ఈ రకమైనటువంటి డబుల్ ట్యాప్ స్ట్రాటజీతో దాడులు చేయడం అనేది ఇది క్రైమ్ వార్ కాదా? ఏం చెప్తారు సార్ దీని గురించి? అదే ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ పాకిస్తాన్ మర్చిపోయింది. పాకిస్తాన్ ఏమిటంటే మేమేదో సాయం చేసాం తాలిబాన్కి, ముస్లిం కంట్రీ మా మీద ఆధారపడి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్కి ఒక గింజ గోధుమ వెళ్ళాలన్నా పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే సముద్రం పక్కన లేదు ఆఫ్ఘనిస్తాన్కి, పక్కన పోర్ట్స్ ఏం లేవు. మీరు మ్యాప్ కూడా పెడితే బాగుంది. ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశం. 2019లో అమెరికన్స్తో ఉండి పాకిస్తాన్ తాలిబాన్కి సాయం చేసి అమెరికన్స్ ఓడించి పంపించేసి మీరు చెప్పినట్టుగా సంబరాలు చేసుకున్నారు. మాకు స్ట్రాటజిక్ డెప్త్ వచ్చిందన్నది పాకిస్తాన్. అంటే మాకు ఇంకొక దేశం, మా దేశంలో ఉన్న సైజ్ అంత దేశం మాకు కలిసిపోయింది. ఫైటర్స్, వాళ్ళు సూసైడ్ బాంబర్స్, కాశ్మీర్ పంపించేస్తాం 100 మందిని, బాంబులు పేల్చుకుని వాళ్ళు సస్తారు పోతారు, మాకు లెక్కేంటి అంతా 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 అన్ని కలలు కమ్మా. కానీ అలాగ అవ్వలేదు. ఒక 6 నెలలు సంవత్సరం క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, పెద్ద లాయర్, ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లో అన్నాడు, ఎవరో అడిగారు ఇండియా ఏమన్నా సాయం చేస్తుందా అంటే అన్నాడు, రేపు చూడ ఆఫ్ఘనిస్తాన్ నిన్న కూడా భారతదేశం స్నేహం, ఈవేళ భారతదేశం స్నేహం, ఎల్లుండి కూడా భారతదేశం స్నేహమే, ఆ చరిత్ర ఉన్నది నీకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఆఫ్ఘాన్స్కి ఏ అవస్థ వచ్చినా భారతదేశానికి వస్తా. 1973 వరకు ఒక రాజు ఉండేవాడు, వందల సంవత్సరం డైనెస్టీ. అది రష్యన్స్ అనవసరంగా వాడిని తీసేశాక ఏదో మా మనిషిని పెట్టుకుంటాం అహంభావంతో 73లో ఒక పిచ్చి కమ్యూనిస్ట్ పెట్టి వారి తర్వాత వాళ్ళే చంపేశారు తాలిబాన్. అవన్నీ అవ్వాక అరాచకం వచ్చింది. 73 వరకు వందల సంవత్సరాలు ఆఫ్ఘాన్ కింగ్ ఉండేవాడు. దాని తర్వాత రష్యన్స్ వచ్చారు, వాళ్ళని ఓడిచ్చేశారు అమెరికన్స్ అందరూ కలిసి. 89లో వెళ్ళిపోయారు. అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఏదో గొడవలు జరిగినాయి, కానీ పాకిస్తాన్ తాలిబాన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మనకు ఉపయోగం. నేను చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్లో అవస్థ వచ్చిన జనం, ఆ రాజా తీసేసినప్పుడు ఆయన మనుషులందరూ భారతదేశానికి వచ్చారు. ఇక్కడ ఉన్నారు లక్షల మంది, సంవత్సరాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళారు. మళ్ళీ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు తీసేసి నాయకులకు చంపేస్తే 89లో మళ్ళీ లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? భారతదేశం. ఎవరైతే ఆ ప్రెసిడెంట్ని మర్డర్ చేశారో వారి భార్య పిల్లలు అందరూ ఢిల్లీ వచ్చి ఉన్నారు. వాళ్ళకి మెడికల్ సీట్స్ అన్నీ ఇచ్చి భారతదేశం చూస్తారు. మళ్ళీ వాళ్ళు తాలిబాన్ ఓడిపోయాక అమెరికన్ ప్రభుత్వం వచ్చాక, అమెరికన్ సపోర్టెడ్ ప్రభుత్వం, వాళ్ళు తాలిబాన్ నుంచి ఆ గవర్నమెంట్ నుంచి పారిపోయిన వాళ్ళు భారతదేశం వచ్చారు. అందరూ వస్తాం భారతదేశం. మంచి సంబంధాలు ఉన్నాయి మనకు, సరిహద్దులు లేవు కాబట్టి ఇంకా మంచి సంబంధాలు. దాని తర్వాత 2019 ఏమైందంటే మేము నీకు కింద కూడా రానివ్వం, ఒక ఎర్త్క్వేక్ జరిగితే ఆఫ్ఘాన్లో మేము 1,00,000 టన్నులు 5,00,000 టన్నులు పంపిస్తాం, భారతదేశం 2,00,000 టన్నులు అంటే పాకిస్తాన్ ఏదైనా. అప్పుడు భారతదేశం ఇరాన్లో చాబహార్ పోర్ట్ కట్టింది. అది కూడా మీ మ్యాప్ వెనకాల ఉంటే బాగుంది. చాబహార్ పోర్ట్ ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి రోడ్డు మీద 500-600 బయలుదారులు వెళ్ళిపోతుంది. ఇండియా డెవలప్ చేసింది. ఇప్పుడు ఇండియా ఏం సరుకులు పంపిన ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు అన్నీ భారతదేశం నుంచి వెళ్తాయి, ఆ చాబహార్ పోర్ట్ నుంచి వెళ్తాయి. సో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి మంచి సంబంధం, స్నేహం ఉన్నారు. ఆఖరికి తాలిబాన్ వచ్చి భారతదేశంలో మీ డెహ్రాడూన్ అకాడమీ ఆర్మీ, మీ పూనా అకాడమీ, మీ హైదరాబాద్లో పోలీస్ అకాడమీ, మా ఊళ్ళకు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వాలని అడిగారు. ఇంకా భారతదేశం యాక్సెప్ట్ చేయలేదు.
అంత క్లోజ్ అయిపోయాయి. సో పాకిస్తాన్కి చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరు నవ్వుతున్నారు, ప్రపంచం అంతా నవ్వుతుంది, ఇదే తాలిబాన్. సో ఇప్పటి వరకు తాలిబాన్ అటాక్ చేస్తున్నారు, ఎందుకంటే తాలిబాన్ దగ్గర విమానాలు లేవు, రాకెట్స్ లేవు. లేకపోతే ఎవరు తాలిబాన్ ఆఫ్ఘాన్స్తో ఎవరు దెబ్బలాడు. మీకు ఆఫ్ఘాన్ చరిత్ర తెలియకుండా మన ఆఫ్ఘాన్స్ మీద మాట్లాడితే కొద్దిగా లోపం ఉన్నాయి. ఎవరికి తెలీదు ఎంత వైలెంట్గా ఆఫ్ఘనిస్తాన్ అవిందో. కానీ పర్సనల్ మర్డర్స్ ఉండవు అక్కడ, మీకు తెలుసో తెలియదు. పర్సనల్ మర్డర్స్ ఉండవు 4-5 కోట్ల జనాభాలో. ఒకడు ఇంకోటిని చంపేస్తే ఆ ట్రైబ్స్, ఆ కుటుంబాలు అందరినీ పక్కన చంపేసే వరకు నిద్రపోరు. కాబట్టి ఎవరు ఒకళ్ళొకరిని చంపరు, ఎవరు ఒకళ్ళొకరిని చంపరు. జ్ఞాపకం పెట్టుకోండి, ట్రైబల్ లాయల్టీస్ ఎలాగ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఇంటర్ఫియర్ అయింది, ఈ గొడవలు తీసుకొచ్చి పొలిటికల్గా ఒకళ్ళొకళ్ళు చంపించేసి అన్నీ నేర్పింది పాకిస్తాన్. ఆ మంది ఇవాళ పాకిస్తాన్ మీద పనిచేస్తారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని అటాక్ చేస్తారంటే లేదు. వాళ్ళ సైన్యం ద్వారా ఆఫ్ఘాన్ చేయలేరు, ఎందుకంటే పాకిస్తాన్కి ఎక్కువ ఆర్మీలు ఆర్మమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే 2019 ఆగస్టులో అమెరికా వదిలేసి వెళ్ళిపోయాక ఆఫ్ఘాన్లో ఉన్న ఆయిల్, ఈ మినరల్స్, రేరర్స్ అంతా మేమే అమ్ముతామని అందరి బేరాలు పెట్టారు కూడా పాకిస్తాన్. అది కూడా ఆఫ్ఘనిస్ కొట్టేసి పారేశారు. సో ఇది భారతదేశానికి అనుకోకుండా ఒక పెద్ద యాసెట్ అయిపోయింది. అనుకోకుండా ఎవరైతే మనకి నిద్రలేని శత్రువు అవుతాడు అనుకున్నామో మంచి మిత్రుడే, వాళ్ళే ఇంకా స్నేహం కోరుతున్నారు. మనమే జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఏమైనా మారచ్చు, ఇంకో అక్కడ ఎవరన్నా గొడవలు వస్తే అని ఉన్నాయి. సో రాను రోజుల్లో ఇది పాకిస్తాన్కి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, దీనికి రియాక్షన్ ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వస్తాయా లేవా? అది ఇంకో పాయింట్ చరిత్ర చెప్పాలి, మీరు టైం ఇస్తే చెప్తా. అసలు బ్రిటిష్ టైంలో బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన సర్వే చేసి చీల్చారు. దాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. డ్యూరాండ్ లైన్, ఒక బ్రిటిషరు డ్యూరాండ్ అనేవాడు లైన్ గీశాడు. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇది, బ్రిటిష్ ఇండియా ఇప్పుడున్న పాకిస్తాన్ బార్డర్ ఇది అని. అది ఆఫ్ఘన్లు ఏమంటారంటే మాది ఎక్కువ భూమి నువ్వు తీసేసుకున్నావు, ఎక్కువ భూమి, చాలా భూమి ఇష్టం వచ్చినట్టు గీసావు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నోరు మూసుకున్నావు. అప్పుడు మా భూమి మాకు కావాలి. పాకిస్తాన్లో ప్రావిన్స్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్, అది మాది, అది మాకు ఇచ్చేయాలి అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అది గొడవ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. బ్రిటిష్ హయాంలో ఏ పోర్షన్ చరిత్రగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదో అది పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నది. ఖైబర్, ఆ ఏరియాస్ అన్నీ, పెషావర్ అనే ఊరు ఇవాళ క్యాపిటల్ అక్కడ, అది మాది ఆఫ్ఘనిస్తాన్ అడుగుతుంది. సో అది తగు